హాయ్ ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయ టమాటా మునక్కాయ కూర వండుతున్నాను. ఇప్పుడు ఏమేమి వేసానంటే తాలింపు వేసాను. తాలింపులో పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసాను. ఫ్రెండ్స్, నా వీడియో మొత్తం లాంగ్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నేను లైవ్ పెట్టడంలో వీడియోస్ ఒకటే చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అన్ని వీడియోస్ చూడండి. దేవుడికి పెడుతున్న, గుడివాడలో టెంపుల్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఏగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేగాలి ఫ్రెండ్స్, ఉడకాలి. ఇదిగోండి, నేను ఇవి వేస్తున్నాను. నేను ఒక 3 పెద్ద టమాటాలు వేసేసా. 3 పెద్ద టమాటాలు. మూడు వేసుకున్నా. ఉల్లిపాయలేమో చిన్నవి రెండు వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు 3 పెద్ద టమాటాలు వేసాను. ఫుల్ మంటతో ఉడకనిద్దాము కాసేపు ఫ్రెండ్స్. ఫుల్ మంటతో ఉడకనిద్దాం. అలాగే ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుద్ది. ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుద్ది ఫ్రెండ్స్. నేను ఉప్పు వేస్తున్నా, కల్లుప్పు వేస్తున్నా. నాకు ఎక్కువ కల్లుప్పే వేసుకుంటా కూరలో. ఇదిగోండి, ఇది వేస్తున్నా. అంటే మరీ ఫుల్ మంట పెట్టకూడదు, అలా అని చెప్పి మరీ శాంతం తగ్గించకూడదు. అంటే మధ్యలో మీడియంలో పెట్టుకోండి. మరీ శాంతం తగ్గించినా అవ్వదు, మరీ ఫుల్గా పెడితే మాడిపోద్దు ఫ్రెండ్స్. అందుకని మధ్యలో పెట్టుకోండి. శాంతం తగ్గించొద్దు, మరీ ఫుల్గా పెట్టొద్దు. ఇదని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఉడకాలి, కొంచెం ఉడకాలి. ఇంకా ఉడికిన తర్వాత ఉప్పు వేసాం కాబట్టి కారం కూడా వేసి మునక్కాయలు వేద్దాము. వేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు పోసి ఒక గ్లాసుడు, అంటే మునక్కాయలు మునిగేదాకా వేస్తే నీళ్ళు పోస్తే కొంచెం ఉడకనిద్దాము. మూత తీసి ఉడకబెట్టాలి ఫుల్ మంట మీద. ఉడికిన తర్వాత సన్నసాగను పెట్టి మూత వేసేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఇప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసి, ఇది పచ్చి కారం, అందుకని నేను ఎక్కువ వేయట్లేదు. సగం స్పూనే వేసుకుంటున్నా. పచ్చి కారం బాగా ఘాటు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకనే సగం స్పూనే వేసుకుంటున్నాను. ఇప్పుడు మునక్కాయలు కూడా నేను వేసేస్తున్నాను. ఈ సన్నటి కదా, ఒక 3 మునక్కాయల దాకా వేసాను. సన్నటి బాగా సన్నగా ఉన్నాయి, లేతే తీసుకున్నాను. ఎందుకని ముదిరి ఎందుకులే అని. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాం. ఒక 2 గ్లాసులు. ఇప్పుడు ఒక గ్లాస్ పోసా, ఇంకో గ్లాస్ పోయాలి.
ఒక గ్లాస్ పోసాను కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంకో గ్లాస్ పోస్తున్నాను. అంటే ఫుల్ మంట పెట్టేసాను నేను ఇప్పుడు, ఎందుకంటే ములక్కలు ఉడకాలి కదా, అన్నీ మునిగేదాకా ఉంచుకుంటున్నా. ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము ఫ్రెండ్స్, కొద్దిసేపు ఉడకనిద్దాం. కానీ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది కూర. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం నీళ్ళు కూడా ఇంకినాయి కదా, ఇప్పుడు మూత పెడదాం. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు పెడితే పొంగుతాయి అని చెప్పి నేను వద్దన్నాను. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా, పెట్టి ఫుల్ మంట మీద ఉంచండి ఒక 5 నిమిషాలు, తర్వాత తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీస్తున్నా చూడండి, ఇదిగోండి చక్కగా ములక్కాయలు కూడా ఎగిరిపోతాయి ఫ్రెండ్స్. ఇవి చూసారా, లేతగా ఉన్నాయి, ఇక చూసారు కదా ముక్కలు ఎలా ఎగిరిపోతున్నాయి. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, ములక్కాయ దేంట్లో వేసినా బాగుంటుంది. మళ్ళీ దీంట్లోనే ఎవరైనా కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. నేను కోడిగుడ్డు ములక్కాయ లేదంటే కోడిగుడ్డు టమాటా వండినప్పుడు కూడా వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. మొత్తం వీడియో మొత్తం చూస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో చూస్తూ ఉంటే తెలీదు. ఇప్పుడు సన్నసాగ మీద మూత పెట్టేద్దాం. చాలా వరకు అయిపోయింది కదా, అన్నీ వేసాను. ఒకసారి మళ్ళీ చెప్తున్నా వినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, లాంగ్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి. అలాగే ములక్కాయ టమాటా కూర ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వండింది. ఫస్ట్ తాలింపు వేసి కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఉడకనివ్వండి. ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుద్ది. ఆ ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసి అది కూడా ఉడకనివ్వండి మూత పెట్టి. ఉడికిన తర్వాత ములక్కాయలు వేసి ఉప్పు కారం వేసుకోండి. ఉప్పు ఎందుకంటే కొంచెం వేస్తాం కదా, వేసుకోండి. అప్పుడు చక్కగా ఇదవుద్ది. చూసారు కదా, నేను సన్నసాగ మీద పెట్టేస్తున్నాను. వేసుకోండి ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ములక్కాయలు కూడా వేసుకొని నీళ్ళు పోసుకోండి. 2 గ్లాసులు పోసాను నేనైతే. ఏంటంటే నేను సన్నటివి 3 ములక్కాయల దాకా తీసుకున్నా, చిన్నవి వేసుకోండి. వేసుకొని తర్వాత కొంచెం నీళ్ళు ఫుల్ మంట మీద ఎగరనిచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఉన్నప్పుడు మధ్యలో పెట్టండి. అటు శాంతం తగ్గించి కాదు, హై రేంజ్లో కాదు, మీడియంలో పెట్టి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఎగిరింది. చూసారు కదా, నీళ్ళు లేవు. ఇలా అయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు సైలెంట్ కొంచెం తగ్గించి పెట్టేసి శాంతం మూత పెట్టండి. ఒక్క 5 నిమిషాలు ఏమైనా అక్కడక్కడ ఉడకపోయినా ములక్కాయ ఉడికిపోద్ది. ఇక తర్వాత కట్టేయడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి చక్కగా మొత్తం ఉడికిపోయింది, కూర అయిపోయింది, రెడీ. ఇక అన్నంలో పెట్టుకొని తింటమే. నాకు ఇష్టం సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇంకోండి ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్ చూడండి నా వీడియోస్, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక కట్టేద్దాం. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. తప్పకుండా చూడండి లాంగ్ వీడియోస్. అలాగే నాది కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, లాంగ్ వీడియోస్ చూడండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఎలా ఉందో చేసుకొని కామెంట్ సెక్షన్లో పెట్టండి, మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.